నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే మటన్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 1/2 kg మటన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. పీసెస్ని నేను ఈ సైజులో తీసుకుంటున్నాను. మటన్ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి 2 స్పూన్ల కారపొడి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాచిన చెక్క, 1 స్టార్ పువ్వు, కొద్దిగా జాంపత్రి, 1/2 టీ స్పూన్ పసుపు, 5-6 మిరియాలు, 2 చీల్చిన పచ్చిమిర్చి, కొద్దిగా నిమ్మరసం పిండుకొని 1 చిన్న కప్పు పెరుగు వేసుకొని ఇదంతా ఒకసారి మటన్కి బాగా పట్టించాలి. మూత పెట్టేసుకొని ఒక 30 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ మీదకి కుక్కర్ తీసుకొని ఇందులో 3 పావుల నూనె వేసుకోవాలి. 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 చీల్చిన పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 బగారాకులు, 4 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాచిన చెక్క, కొద్దిగా బగారా పువ్వు వేసుకొని కలిపేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసిన మటన్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలని వేసుకొని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మటన్ నుండి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మటన్ని ఉడకబెట్టడానికి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. రైస్ని 70% కుక్ చేసుకోవడానికి స్టవ్ మీదకి ఒక గిన్నె తీసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్లోకి బగారా ఐటమ్స్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎసరు వచ్చే వరకు మూత పెట్టేసుకోవాలి. ఎసరు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. రైస్ 70% ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలి. రైస్ను ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ మీదకి ఒక గిన్నె తీసుకొని ముందుగా కుక్ చేసుకున్న మటన్ని సగం వరకు వేసుకోవాలి. ఇప్పుడు రైస్ను కూడా ఒక లేయర్గా వేసుకోవాలి. మటన్ని ఒక లేయర్గా, రైస్ని ఒక లేయర్గా వేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నిమ్మరసాన్ని పిండేసుకొని నెయ్యిలో వేయించుకున్న డ్రై నట్స్ని కూడా వేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.